హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా మిరపకాయ బజ్జీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ మిరపకాయ బజ్జీని శనగపిండితో కాకుండా ఇంట్లో శనగపిండి లేకపోయినా, లేదు అనుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా ఈ శనగపిండి లేకుండా మిర్చి బజ్జీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ బజ్జీ కోసం ఫస్ట్ ఒక గ్లాస్ వరకు మినపప్పును తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను గుండు పప్పును తీసుకుంటున్నాను. దీన్ని నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అది మునిగే వరకు వాటర్ని వేసి మూతను పెట్టి కనీసం ఒక 4 to 5 అవర్స్ వరకు నాననివ్వాలి. ఇలా ఒక 5 అవర్స్ తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ఇలా నానబెట్టుకున్న ఈ మినపప్పు మొత్తాన్ని ఆ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి బజ్జీలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ని వేసి చూసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న మినపప్పు క్వాంటిటీకి నాకు దాదాపు ఒక 20 బజ్జీల వరకు అవుతాయి. ఇప్పుడు ఇందులోకి బియ్యపిండిని వేసుకోవాలి. మనం ఈ మినప్పిండిలోకి బియ్యపిండిని వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, తర్వాత ఇందులోకి వాము పొడిని వేసుకోవాలి. మనం ఇలా ఈ మినప్పిండిలోకి వాముని గ్రైండ్ చేసి పొడిని వేసుకోవడం వల్ల బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అవసరమైతే ఈ పిండిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చూసుకొని మనం శనగపిండిని బజ్జీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా కలుపుకోవాలి. మిర్చి బజ్జీని ఇష్టపడే వాళ్ళు, శనగపిండి పడని వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు ఇలా మినప్పిండితో ఒకసారి మిర్చి బజ్జీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తాయి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని దాదాపు ఒక 2 to 5 మినిట్స్ వరకు ఇలా ట్యాప్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు బజ్జీ కోసం మిరపకాయల్ని తీసుకోవాలి. వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చివరి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. మనం అలా చివరి ఎడ్జెస్ని కట్ చేసుకోవడం వల్ల మనం ఈ మిరపకాయలు అనేవి ఆయిల్లో వేసిన తర్వాత ఈవెన్గా కాలుతాయి. ఇలా ఈ ఒక్కొక్క మిరపకాయకి మధ్యలో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం వాముని, ఉప్పుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక్కొక్క మిరపకాయని తీసుకొని అందులోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిరపకాయల్లోకి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క బజ్జీ మిరపకాయని తీసుకొని పిండిలోకి ఈవెన్గా డిప్ చేసుకోవాలి. ఇలా మనం ఈ పిండిలోకి మిరపకాయని ముంచి తీసిన తర్వాత చివర అంచుని గీరి ఆయిల్లో వేసుకోవాలి. మనం ఇలా మిరపకాయకి ఒక పక్క పిండిని తీసి ఇలా వేయడం వల్ల కాయ అనేది ఈవెన్గా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బజ్జీ మిరపకాయని తీసుకొని పిండిలోకి ముంచి ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలానే మనకి ఎన్ని కావాలంటే అన్ని బజ్జీలను వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని నిదానంగా కాలనివ్వాలి. ఈ బజ్జీ అనేది మనం ఆయిల్లో వేసిన తర్వాత చక్కగా పొంగుతాయండి. ఇందులోకి మనం ఎటువంటి సోడా ఉప్పుని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అది ఆప్షనల్. చూసారు కదా, మనకి కాయ అనేది చక్కగా ఫ్రై అయింది. ఇలా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక పక్కకు తీసుకొని పెట్టుకొని మిగిలిన మిరపకాయలను కూడా ఇలానే బజ్జీలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఇందులోకి పసుపు వేసుకున్నాం కదా, ఇలా పసుపు వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి మంచి కలర్ వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బజ్జీలన్నింటినీ ఒక స్ట్రైనర్లోకి తీసుకొని మిగిలిన వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతవరకు ఇలా ఈ మిర్చి బజ్జీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.